ప్రపంచవ్యాప్తంగా ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన ఓజీ సినిమా గ్రాండ్గా రిలీజ్ అయిన విషయం మనకందరికీ తెలిసిందే. ఓజీ సినిమా ఆరంభ సన్నివేశాలు ముఖ్యంగా ప్రేక్షకుడిని బాగా ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తాయని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత కథ ముంబైకి మారుతుంది. పవన్ కళ్యాణ్ గారి పరిచయ సన్నివేశాల నుంచి ఎలివేషన్ సీన్స్ హంగామా మొదలవుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు సినిమాలోని ప్రతి సన్నివేశం ఓ క్లైమాక్స్లో ఉండాలని ఆశపడతారు మెజారిటీ అభిమానులు. పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమాన డైరెక్టర్ సుజిత్ కూడా అవే ఆలోచనతో ఓజీ సినిమాని తీసిన విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు ముఖ్యంగా ఓజీ సినిమా ఆద్యంతం ఆకట్టుకుంటూ ఉండగా ఇప్పటికే సెలబ్రిటీలు చాలామంది థియేటర్కి వెళ్ళి చూస్తూ ఉన్నారట. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారు నటించిన ఓజీ మూవీ కోసం ఏఎంబీ థియేటర్కి వచ్చారట ఆయన మాజీ భార్య రేణు దేశాయ్ గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది. టోటల్ తెలుగు ఇండస్ట్రీలో ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుండగా మరోవైపు సినీ సెలబ్రిటీలు చాలామంది థియేటర్కి వెళ్ళి ఈ సినిమాను చూసి తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి మొట్టమొదటిసారిగా స్క్రీన్పై చూసిన అభిమానులు కూడా ఆశపడుతున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమా ఇప్పటికే మొదటి రోజు కలెక్షన్స్ దాదాపు 100 కోట్లు దాటే అవకాశం ఉందని ప్రపంచవ్యాప్తంగా సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే దీనిపై అధికార ప్రకటన త్వరలోనే రానున్న విషయం మనకు అందరికీ తెలిసిందే.